కస్టమర్ హ్యాండ్లింగ్ లో స్టేట్ అంతా మాక్సిమం ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి అంటే ఈ పాల ప్యాకెట్ల ద్వారా కానీ లేదా బాటిల్స్ లో మిల్క్ గానీ వేసి డోర్ టు డోర్ డెలివరీ చేయడం. ఒక్క మన స్టేటే కాదండి, కంప్లీట్ ఇండియా అంతా కూడా ఎక్కువ చేసే ప్రాక్టీస్ ఇదే. అయితే మన ఫామ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే మిల్క్ తీసిన వెంటనే కస్టమరే మన దగ్గరకు వచ్చి పాలు పట్టుకెళ్లేలాగా మనం పెట్టుకున్నాం. అందుకే 2 కిలోమీటర్స్ రేడియస్ లో మాత్రమే మనం మిల్క్ ఇస్తాం. ఇది మనం ఫస్ట్ నుంచి చేస్తున్న ప్రాక్టీస్. అయితే ఇందులో మెయిన్ చూస్తున్న బెనిఫిట్ ఏంటి అంటే ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్ మేము వేయక్కర్లేదు. డెలివరీ కరెక్ట్ గా జరుగుతుందా, మధ్యలో ఎక్కడైనా మిల్క్ స్పాయిల్ అవుతుందా, లేకపోతే కల్తీ అయ్యే ప్రాసెస్ ఉందా అనేది మేము అవసరమే లేదు. అయితే ఒకే కమ్యూనిటీ నుంచి ఒక 20-30 మెంబర్స్ వస్తున్నప్పుడు సార్ మేము అంతా రావడం కంట మీ దగ్గరకు వచ్చి ఒక పాయింట్ పెడితే బాగుంది కదా అంటే ఆ ప్రాక్టీస్ కూడా మేము చేసామండి. మేము మా ఫామ్ దగ్గర 85 రూపీస్ కి లీటర్ కి ఇచ్చిన దాని మీద ఒక 3 రూపీస్ వేసుకొని మేము ఫస్ట్ డెలివరీ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకో 2 రూపీస్ ఎక్స్ట్రా చేస్తాం. అలా ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా మేము పెట్టుకున్న డెలివరీకి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. ఫ్యూచర్ లో మేము ఇంకొక ఫామ్ పెట్టినా అక్కడ 2 కిలోమీటర్స్ రేడియస్ లో మాకు కస్టమర్ బ్యాంక్ ఉందా అని చూస్తాం తప్ప ఇక్కడ నుంచి ఒక కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కస్టమర్స్ కి ఇవ్వాలి అనేది మాత్రం ఎందుకో మా మోటోలో కూడా లేదు. అండ్ మేము చేసినా సరే అది ఫెయిల్ అవుతున్నాం. అందరికీ ఇది వర్కౌట్ అవుతుందని కాదండి, హీల్ సిటీ మేము సిటీలో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇది వర్కౌట్ అవుతుంది. అయితే డెలివరీ చేస్తున్న వాళ్ళ ప్రైస్ వర్కౌట్ అవుతుంది, మీకెందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే మేము సిటీలో ఇన్స్టాల్ చేయడం వల్ల ఇక్కడ మాకు రా మెటీరియల్ గానీ లేదా మెయింటెనెన్స్ ఛార్జ్ గానీ చాలా ఎక్కువ. సో దాని వల్ల మేము కస్టమర్ కి డైరెక్ట్ గా ఫామ్ లోనే ఇవ్వడం వల్ల అంతో ఎంతో మాకు వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ.